ఏమా బ్యాటింగ్, ఏమా ఓచకోత. బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. ఐపీఎల్ 2025 సీజన్లో తన తొలి మ్యాచ్లోనే ఉప్పల్ స్టేడియాన్ని పరుగుల సునామీతో ముంచెత్తింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరుగా మారింది. కనీసం బౌలర్ల మీద కనికరం లేకుండా మరోసారి సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 286 పరుగులు బాదేశారు. ఈ క్రమంలో రాయల్స్ను ఓడించి సీజన్ను గ్రాండ్గా స్టార్ట్ చేసింది హైదరాబాద్ టీం. దీంతో ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్లో మరోసారి రికార్డులో మోత మోగింది. ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ను సన్ రైజర్స్ బ్యాటర్స్ ఉతికారేశారు. అతను తన 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ అతడే. ఆర్చర్ 2 ఏళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసుకున్నాడు. గత సీజన్లో గుజరాత్ టైటన్స్ తరపున మోహిత్ శర్మ 73 రన్స్ రికార్డును ఆర్చర్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోరు 286 పరుగులు. ఐపీఎల్ హిస్టరీలోనే ఓ టీం చేసిన రెండో అత్యధిక స్కోరుగా ఇది నమోదైంది. హైయెస్ట్ స్కోర్ రికార్డు కూడా సన్ రైజర్స్దే. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసింది. అలాగే టీ20 చరిత్రలో అత్యధిక సార్లు 250+ స్కోర్లు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. టీ20 మ్యాచ్లో 250 పైగా సన్ రైజర్స్ పరుగులు చేయడం ఇది 4వసారి. భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లీష్ జట్టు సర్రేను సన్ రైజర్స్ వెనక్కి నెట్టింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. లీగ్లో కేవలం 594 బంతుల్లో 1000 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో రెండవ వేగవంతమైంది. వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ మాత్రమే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వీరేందర్ సెహ్వాగ్, గ్లెన్ మాక్స్వెల్, యూసఫ్ పఠాన్ లాంటి ఆటగాళ్లను క్లాసెన్ అధిగమించాడు. ప్రపంచ క్రికెట్లో పవర్ హిట్టర్గా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.